హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కోవిడ్-19 మీ అందరికీ తెలిసిందే. భారతదేశంలో గత 2 నెలల నుంచి లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థలో మౌలిక అంశాలైనటువంటి ఉత్పత్తి, వినియోగం అనేవి బాగా పడిపోవడం జరిగింది. అలాగే దీని ఇంపాక్ట్ అనేది అన్ని ఆర్థిక రంగాల మీద పడడం, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దిగజారిపోవడం జరిగింది. ఈ కంటెక్స్ట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మే 12వ తారీఖున ఆత్మనిర్భర్ భారత్ అనే పేరుతో 20 లక్షల కోట్లతోటి ఒక ప్రత్యేకమైన ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి సంబంధించినటువంటి PDF లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. కావలసిన వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆత్మనిర్భర్ భారత్, దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే స్వావలంబన సాధన, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. దీనికోసం 20 లక్షల కోట్లతోటి ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది భారతదేశ జీడిపిలో 10% ఉంటుంది. అలాగే ఈ సెల్ఫ్ రిలయంట్ ఇండియాకి మూల స్తంభాలుగా 5 అంశాలని పేర్కొనడం జరిగింది. అవేంటివో చూద్దాం. మొదటిది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో ఇంక్రిమెంటల్ చేంజెస్కి బదులు క్వాంటమ్ జంప్స్ అనేవి ఉండాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులను కల్పించి నవభారతాన్ని నిర్మించాలి. సిస్టమ్, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల్ని డెవలప్ చేసుకోవాలి. డెమోగ్రఫీ, భారతదేశంలో 35 సంవత్సరాల్లోపు 60% మంది జనాభా ఉన్నారు. సో ఈ డెమోగ్రఫీని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. డిమాండ్ సప్లై చైన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ 5 అంశాలు అనేవి సెల్ఫ్ రిలయంట్ ఇండియాకి మూల స్తంభాలుగా చెప్పవచ్చు. అలాగే ఈ ఆర్థిక ప్యాకేజ్ యొక్క ప్రాధాన్యత అంశాలు వచ్చి 4L ఫార్ములా. ఏమిటి 4L? ల్యాండ్, లేబర్, లిక్విడిటీ, అలాగే లాస్. వీటినే ఉత్పత్తి కారకాలు అంటాము, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అసలు భారతదేశ ప్రభుత్వం ఈ చర్యల్ని ఎందుకు తీసుకుంటుంది? మనకి లాక్డౌన్ వల్ల ఏం జరిగింది? ఉత్పత్తి అలాగే వినియోగం అనేవి బాగా పడిపోయాయి. మనకి ఉత్పత్తి తగ్గినా కానీ, డిమాండ్ పెరిగినా కానీ ఏం జరుగుతుంది? ద్రవ్యోల్బణం అనేది సంభవిస్తుంది. ధరలు అనేవి కంటిన్యూస్గా పెరుగుతూ ఉండడం. ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే RBI చర్యలు తీసుకుంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే చర్యల్ని కోశపరమైన చర్యలు అంటాము, ఫిస్కల్ మెజర్మెంట్స్ అంటాము. అలాగే RBI తీసుకునే చర్యల్ని ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటాము, మానిటరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ అలాగే ఎక్స్పెండిచర్, ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది. సో ఆ కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ మనీని ప్రజల కోసమే వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా, పెన్షన్ల ద్వారా, అలాగే గవర్నమెంట్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ని వీటన్నిటి కోసం ఉపయోగిస్తూ ఉంటుంది. సో కోశపరమైన చర్యల్లో ట్యాక్స్ రిఫార్మ్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్లో రిఫార్మ్స్ ఉంటాయి. ద్రవ్యపరమైన చర్యలు అంటే ఏమిటి అంటే CRR, క్యాష్ రిజర్వ్ రేషియో, SLR, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్, అలాగే రివర్స్ రెపో రేట్, ఓపెన్ మార్కెట్లో సెక్యూరిటీస్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ, ఇవన్నీ మానిటరీ మెజర్మెంట్స్ కింద వస్తాయి. సో వీటి ద్వారా RBI ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి లిక్విడిటీ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ద్రవ్య సరఫరాని కంట్రోల్ చేస్తుంది. మనకి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఫిస్కల్ మెజర్స్ ఉన్నాయి, అలాగే మానిటరీ మెజర్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో లాక్డౌన్ని మార్చి 24న ప్రకటించారు. ఆ తర్వాత మార్చి 27న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనని ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది 1.7 లక్షల కోట్లతోటి ఉన్నటువంటి ఆర్థిక ప్యాకేజ్. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో 3 అంశాలు ఉంటాయి. ఒకటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, రెండోది వచ్చి నూతనంగా ప్రకటించబోయేటువంటి ఎకనామిక్ ప్యాకేజ్, మూడోది వచ్చి RBI తీసుకున్నటువంటి మానిటరీ. సో ఇదనేది 1.7 లక్షల కోట్లు. ఈ ఆర్థిక ప్యాకేజ్ అనేది 11 లక్షల కోట్లు. అలాగే RBI మానిటరీ అనే పాలసీ అనేది ఈ 8 లక్షల కోట్లు. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుందో చూద్దాం.
20.4 కోట్ల నిరుపేద మహిళల జన్ధన్ బ్యాంక్ ఖాతాల్లోకి నెలకి 500 రూపాయల చొప్పున 3 నెలలు అందించడం జరిగింది. అది మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా ఈ మహిళల జన్ధన్ బ్యాంక్ ఖాతాల్లోకి నెలకి 500 రూపాయలు క్రెడిట్ అవుతాయి. ఉజ్వల పథకం కింద 3 నెలలు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం. ఈ ఉజ్వల అనే పథకాన్ని 2016 సంవత్సరంలో ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 5 కోట్ల మంది మహిళలకి గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేయడం. పిఎం కిసాన్ పథకంలో భాగంగా వెంటనే 2,000 రూపాయలని అందజేయడం. ఈ పిఎం కిసాన్ పథకాన్ని ఫిబ్రవరి 24వ తారీఖు 2019న అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ పథకంలో భాగంగా మొత్తం 6,000 రూపాయలని 3 విడతలుగా రైతులకు అందజేస్తారు. 15,000 రూపాయల కన్నా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగుల గల సంస్థలకి, అలాగే 100 మంది కన్నా తక్కువ మంది సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి పిఎఫ్లో 24% ప్రభుత్వమే చెల్లిస్తుంది. సో 24% ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే 12% ఏమో ఉద్యోగులకి, ఎంప్లాయీస్కి, అలాగే 12% కంపెనీస్కి బెనిఫిట్ అనేది వస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీని 182 రూపాయల నుంచి 202 రూపాయలకి పెంచడం జరిగింది. 80 కోట్ల నిరుపేద రేషన్ కార్డుదారులకు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, అలాగే కుటుంబానికి 1 కిలో చొప్పున పప్పు ధాన్యాలు పంపిణీ చేయడం జరిగింది. ఇది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా. ఆరోగ్య సిబ్బందికి 50 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది. ఇది మార్చ్, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి. ఎవరైతే ఈ కోవిడ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 లక్షల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది. చిన్న సంస్థల ఉద్యోగులకి పిఎఫ్లో 75% విత్డ్రా చేసుకునేటువంటి వీలుని కూడా కల్పించడం జరిగింది. కొత్తగా ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ని 5 పార్ట్లుగా చేసి నిర్మలా సీతారామన్ గారు 5 రోజుల పాటు వివరించే ప్రయత్నం చేశారు. పార్ట్ 1లో ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్, మైక్రో, స్మాల్, మీడియం ఆంటర్ప్రెన్యూర్స్కి సంబంధించినటువంటి విషయాలు. పార్ట్ 2లో మెయిన్గా మైగ్రెంట్స్కి, వలస కార్మికులకి, అలాగే ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఒక 2 అంశాలు చర్చించారు. పార్ట్ 3 ప్యూర్గా అగ్రికల్చర్. ఇక పార్ట్ 4లో న్యూ ఆరిజిన్స్ ఆఫ్ గ్రోత్, అంటే భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గు గనుల నుంచి మైనింగ్, అలాగే అంతరిక్షం, స్పేస్, అటామిక్ ఎనర్జీ, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేశారు. ఇక పార్ట్ 5లో గవర్నమెంట్ రీఫార్మ్స్, గవర్నాన్స్కి సంబంధించినటువంటి విషయాలు పార్ట్ 5లో చర్చించారు. పార్ట్ 1లో వ్యాపార సంస్థలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ గురించినటువంటి అంశాలు. చిన్న మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా, అంటే కొలేటరల్ ఫ్రీ లోన్స్ అన్నమాట, 3 లక్షల కోట్ల రుణ సదుపాయం కల్పిస్తారు. తీవ్ర రుణ ఒత్తిడిలో ఉన్నటువంటి సంస్థలకు, అలాగే ఎన్పిఏస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు 20,000 కోట్ల రుణ సదుపాయం కల్పిస్తారు. దీనిలో 4,000 కోట్లకు పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ అనేది ఉంటుంది. వృద్ధి సామర్థ్యం ఉన్న సంస్థల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూరుస్తారు. ఏవైతే గ్రోత్ అవుతున్నటువంటి ఎంఎస్ఎంఈలు ఉంటాయో వాటి కోసం 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూరుస్తారు. అలాగే 200 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించినటువంటి గ్లోబల్ టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వాటి ప్లేస్లో దేశీయ సంస్థలకు అవకాశం కల్పిస్తారు. ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని 45 రోజుల్లోపు చెల్లిస్తారు. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థలకు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులకు పిఎఫ్లో చెల్లించాల్సిన దానిలో 24% ఆగస్టు వరకు, అంటే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల వరకు 2,500 కోట్ల ప్రయోజనం కలిగేలాగా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ 24%లో 12% వచ్చి ఎంప్లాయీ, అలాగే 12% వచ్చి కంపెనీ బెనిఫిట్ పొందుతారు. ఇది ఎవరికి అంటే 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థలకు, అందులో పనిచేసేటువంటి ఉద్యోగులకు. ఇక మిగిలిన ఉద్యోగులకు, సంస్థలకు ఈపీఎఫ్లో కట్టాల్సినటువంటి 12%ని 10%గా చేశారు. ఇది కూడా ఆగస్టు వరకు 3 నెలలు తగ్గించారు. అంటే ఎంప్లాయీ కట్టాల్సినటువంటి 12% 10% అయింది, కంపెనీ కట్టాల్సినటువంటి 12% 10% అయింది. సో ఒక 2% మేర ఎంప్లాయీ అలాగే కంపెనీ బెనిఫిట్ పొందుతాయి. దీనివల్ల 6,700 కోట్ల ద్రవ్యం అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఈ రెండింటి వల్ల ఉద్యోగుల యొక్క టేక్ హోమ్ శాలరీ అనేది పెరుగుతుంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహ రుణాల సంస్థలు, సూక్ష్మ రుణాల సంస్థలకు 30,000 కోట్లతో లిక్విడిటీ సదుపాయం. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అంటే ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్, అలాగే హౌసింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్, మైక్రో ఫినాన్స్ కార్పొరేషన్స్, వీటి కోసం 30,000 కోట్లతోటి లిక్విడిటీ సదుపాయం.
ఇంకా రేటింగ్ తక్కువ, అసలు రేటింగ్ లేనటువంటి ఎన్బిఎఫ్సిలకు కూడా 45,000 కోట్లతోటి పాక్షిక రుణ హామీ ఉన్నటువంటి సదుపాయం కల్పించటం. అందులో 20% లాస్కి, మొదటి లాస్కి పాక్షిక రుణ హామీ ఉంటుంది. డిజిటల్ పేమెంట్ సంస్కరణలు అమలు చేసేటువంటి డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పిఎఫ్సి, ఆర్ఈసీల ద్వారా, పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, వీటి ద్వారా 90,000 కోట్ల నిధులను అందిస్తారు. ఇక నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6 నెలల గడువును పెంచడం జరిగింది. బిల్డర్లకు రియాలిటీ చట్టం, రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీలో ఉన్నటువంటి ఫోర్స్ మెజ్యూర్ నిబంధనను ఉపయోగించుకోవచ్చు. ఏమిటి ఫోర్స్ మెజ్యూర్? సపోజ్ ఒక బిల్డర్ ఉన్నాడు, ఒక ఇండివిజువల్కి హౌస్ బిల్డ్ చేసి ఇస్తాను అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. సో ఈ అగ్రిమెంట్లో ఏముంటుంది? ఒక టెన్యూర్ ఉంటుంది, 1 సంవత్సరం కాలానికి నేను మీకు హౌస్ని బిల్డ్ చేసి ఇస్తాను, లేకపోతే ప్రతి నెల మీకు ఇంత ఒక సర్టెన్ అమౌంట్ మీకు రెంట్గా చెల్లిస్తాను అని అగ్రిమెంట్లో ఉంటుంది. అదే అగ్రిమెంట్లో ఇంకొక పాయింట్ ఏముంటుంది అంటే, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కానీ, ప్రమాదాలు సంభవించినప్పుడు కానీ, సో ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవచ్చు. దాన్నే ఫోర్స్ మెజ్యూర్ అంటారు. వేతనేతర చెల్లింపులకు సంబంధించి టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ పాయింట్, అలాగే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ పాయింట్. సో వీటి యొక్క రేట్లను 2021 మార్చి 31 వరకు 25% తగ్గించడం ద్వారా 50,000 కోట్ల నిధుల లభ్యతని పెంపొందించారు. అంటే టేక్ హోమ్ శాలరీస్ అనేది పెరుగుతుంది. 2019-20 ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని జూలై 31వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీకి మార్చడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఏదైతే ఉందో దానికి నవంబర్ 30 వరకు డేట్ అనేది ఉంది. ఇక వివాద్ సే విశ్వాస్ పేరుతో గత సంవత్సరం ప్రారంభించినటువంటి పథకం గడువు కాలాన్ని డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించారు. ఏమిటి వివాద్ సే విశ్వాస్? మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అలాగే ఇండివిజువల్కి మధ్య వచ్చేటువంటి క్లాషెస్ ఏవైతే ఉన్నాయో, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెటిల్ చేయడానికి ప్రారంభించినటువంటి పథకమే వివాద్ సే విశ్వాస్. అలాగే ఎంఎస్ఎంఈల యొక్క నిర్వచనానికి మార్పులు చేయడం జరిగింది. ఈ పాయింట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎంఎస్ఎంఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది అంతకుముందు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా రివైజ్ చేశారో చూద్దాం. అంతకుముందు క్రైటీరియా అనేది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బేసిస్ మీద మాత్రమే ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇన్వెస్ట్మెంట్ అలాగే యాన్యువల్ టర్న్ ఓవర్ బేసిస్ మీద కన్వర్ట్ చేశారు. అంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్కి సపరేట్గా ఉండేది క్రైటీరియా, సర్వీస్ సెక్టార్కి సపరేట్గా ఉండేది. ఇప్పుడు రెండింటికి కలిపి ఒకటే క్రైటీరియాని పెట్టారు. మైక్రో యూనిట్స్ అంటే అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ 25 lakhs కన్నా తక్కువ ఉంటే దాన్ని మైక్రో యూనిట్స్గా చెప్పేవాళ్ళు. అలాగే సర్వీస్ సెక్టార్లో అయితే 10 lakhs కన్నా తక్కువ ఉండాలి. రివైజ్ చేసిన దానిలో మైక్రో యూనిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore కన్నా తక్కువ ఉండాలి. అంటే 25 lakhs నుంచి 1 crore చేశారు, ఇంక్రీజ్ చేశారు. అలాగే టర్న్ ఓవర్ 5 crores కన్నా తక్కువ ఉండాలి. ఇక స్మాల్ యూనిట్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 5 crores కన్నా తక్కువ ఉండాలి. సర్వీస్ సెక్టార్లో అయితే 2 crores కన్నా తక్కువ ఉండాలి. సో ఈ 5 crores ఉన్నదాన్ని ప్రస్తుతం 10 crores రివైజ్ చేశారు. అలాగే టర్న్ ఓవర్ అనేది 50 crores కన్నా తక్కువ ఉండాలి. ఇక మీడియం యూనిట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ 10 crores కన్నా తక్కువ ఉండాలి. సర్వీస్ సెక్టార్లో అయితే 5 crores కన్నా తక్కువ ఉండాలి. సో ఈ 10 crores-ని 20 crores చేశారు. అలాగే టర్న్ ఓవర్ అనేది 100 crores కన్నా తక్కువ ఉండాలి. సో ఎందుకు చేశారు ఇది అంటే, ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తున్నాయి అంటే అవి ఎక్స్పాన్షన్ అనేవి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఇవి కనుక ఎక్స్పాన్షన్ చేస్తే ఎంఎస్ఎంఈస్కి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని కోల్పోతామని భయపడుతున్నారు. సో అందుకని చెప్పి స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవరించడం జరిగింది. ఇక సెకండ్ పార్ట్లో వలస కార్మికులు, రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. 8 కోట్ల మంది వలస కార్మికులకు వచ్చే 2 నెలల పాటు మనిషికి 5 kgs బియ్యం లేదా గోధుమలు, అలాగే ప్రతి కుటుంబానికి 1 కిలో పప్పు దినుసులు అందిస్తారు. దీనికోసం 3,500 కోట్ల రూపాయలను అందిస్తారు. కూలీలను గుర్తించి అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పారు. వలస కార్మికులు 8 కోట్ల మంది ఉంటారు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకి వచ్చారు. వన్ నేషన్ వన్ రేషన్ పథకాన్ని మార్చి 2021 వరకు 100% అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏమిటి వన్ నేషన్ వన్ రేషన్ అంటే? రేషన్ కార్డ్ పోర్టబిలిటీ. మీ దగ్గర రేషన్ కార్డు ఉందనుకోండి, మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి చౌక దుకాణాలకు వెళ్ళి మీ రేషన్ కార్డు ద్వారా రేషన్ని పొందవచ్చు. వలస కార్మికులు, పట్టణ పేదలకు అందుబాటు అద్దెలకు ఇళ్ళు, అఫోర్డబుల్ రెంటల్ హౌసెస్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల సముదాయాలు నిర్మించి అందజేస్తారు. వీటిని పీపీపీ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తారు.
ఇక చిరు వ్యాపారులకు ఉపశమనం కలిగించడానికి వారు తీసుకున్నటువంటి ముద్రా శిశు రుణాలపై వచ్చే 12 నెలల పాటు 2% వడ్డీ రాయితీ కల్పిస్తారు. దీనివల్ల 1500 కోట్ల ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటి ముద్ర? ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద 3 దశలుంటాయి: శిశు, తరుణ్, అలాగే కిషోర్. ఈ ముద్రా యోజన కింద మ్యాక్సిమం 10 లక్షల రుణాన్ని తీసుకోవచ్చు. అయితే ఇవి నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కింద తీసుకోవాలి. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అయితే ఈ ముద్రా రుణాలు ఇవ్వరు. శిశు అంటే 50,000 లోపు తీసుకున్నటువంటి రుణాలు. ఇక తరుణ్ అంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు. కిషోర్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు. ఇక వీధి వర్తకులు, స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రభుత్వం ఒక నెలలో కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఏమిటి అంటే ప్రతి స్ట్రీట్ వెండర్కి 10,000 రూపాయల రుణాన్ని అందించనున్నారు. దీనికోసం అని చెప్పి 5,000 కోట్ల నిధులను అందుబాటులో ఉంచుతారు. ఇక ఇళ్ల కొనుగోలు నిమిత్తం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా వడ్డీ రాయితీ అనేది కల్పిస్తారు. ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది 2017 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 అలాగే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 అంటే 6 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారు. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 అంటే 12 నుంచి 18 లక్షల ఆదాయం ఉన్నటువంటి వారు. సో వీళ్ళకి ఎంఐజీ 1 వాళ్ళకి 4% వడ్డీ రాయితీ ఇస్తారు. ఎంఐజీ 2 వాళ్ళకి 3% వడ్డీ రాయితీ అనేది లభిస్తుంది. అటవీ ప్రాంతాల్లోని ఆదివాసులకు 6,000 కోట్ల రూపాయల ప్రత్యామ్నాయ అటవీ పెంపకం పథకం ద్వారా ఉపాధి అనేది కల్పిస్తారు. సో ఫారెస్ట్ ఏరియాస్లో ఉండే ట్రైబ్స్కి ఈ కాంపా అనే స్కీమ్ తోటి ఉపాధిని కల్పిస్తారు. కాంపా అంటే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఈ కాంపా ఫండ్ని 2019 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చిన్న సన్నకారు రైతులకు నాబార్డు ద్వారా 30,000 కోట్ల రూపాయల అత్యవసర నిధి సమకూరుస్తారు, ఎమర్జెన్సీ ఫండ్. నాబార్డు ఇప్పటికే సమకూర్చినటువంటి 90,000 కోట్లకు ఇది అదనంగా ఉంటుంది. ఇక 2.5 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పశుపాలకులు వీళ్ళందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తారు. ఇప్పటి వరకు ఉన్నవి కాకుండా ఇవి అడిషనల్గా అందిస్తారు. సో అలాగే వడ్డీ రాయితీతోటి 2 లక్షల కోట్ల రుణాలను సమకూరుస్తారు వీళ్ళకి. సో వీటి ద్వారా గరిష్టంగా వాళ్ళు 3 లక్షల రుణం వరకు రాయితీ అనేది లభిస్తుంది. 63 లక్షల వ్యవసాయ రుణాలను 86,600 కోట్ల రూపాయలను మార్చి 1 నుండి ఏప్రిల్ 30 వరకు ఇప్పటికే అందించారు. ఇప్పటికే విడుదల చేసినటువంటి 11,000 కోట్ల విపత్తు నిర్వహణ నిధులను రాష్ట్రాలు వలస కార్మికుల వసతి సదుపాయాల కోసం వెచ్చించాలి. ఈ వలస కార్మికులు అనేవాళ్ళు రాష్ట్రాలు దాటి తమ ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఈ పథకం ద్వారా డ్రై రేషన్ అనేది ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కుక్కుడు ఫుడ్ ఇవ్వాలి, అలాగే వసతి సదుపాయాలు అనేవి కల్పించాలి. అందుకోసం అని చెప్పి రాష్ట్రాలకి ఇచ్చినటువంటి 11,000 కోట్ల విపత్తు నిర్వహణ నిధులను ఉపయోగించుకొని వాళ్ళకి ఈ వసతి సదుపాయాలు కల్పించాలి. ఇక థర్డ్ పార్ట్ వచ్చి అగ్రికల్చర్. మొదటి పాయింట్ వచ్చి 1,00,000 కోట్లతోటి వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం. ఇక రెండోది సూక్ష్మ ఆహార పరిశ్రమలకు తగిన బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడానికి 10,000 కోట్లతోటి కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. సో ఏమిటి బ్రాండింగ్, మార్కెటింగ్ అంటే మైక్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ దేనికి ఫేమస్? చిల్లీకి ఫేమస్. అలాగే తెలంగాణ వచ్చి టర్మరిక్కి ఫేమస్. ఉత్తరప్రదేశ్ వచ్చి మ్యాంగోస్కి ఫేమస్. ఇలా వాటికి ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసి అలాగే వాటికి మార్కెటింగ్ అనేది కల్పించడానికి 10,000 కోట్లు అనేది ఏర్పాటు చేశారు. 20,000 కోట్లతోటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభించనున్నారు. ఈ 20,000 కోట్లలో 11,000 కోట్లేమో చేపల పెంపకం, అది సముద్ర చేపలు కావచ్చు, మంచినీటి చేపలు కావచ్చు, ఆక్వాకల్చర్ రంగానికి కేటాయించారు. 9,000 కోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించారు. అంటే ఫిషింగ్ హార్బర్లు, గిడ్డంగులు, మార్కెట్ల కోసం ఖర్చు చేస్తారు. పాడి పశువుల్లో ప్రధానంగా కనిపించే గాలికుంటు, నీటి నాలుక వంటి వ్యాధుల నివారణకు 13,343 కోట్లతోటి జాతీయ పశురోగ నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాలికుంటు అంటే ఎఫ్ఎండి, ఫుట్ టు మౌత్ డిసీజ్ అంటాం. నీటి నాలుక అంటే బోరోసిలస్. పాడి, పాల ఉత్పత్తులు, పశువుల దాణాకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కోసం 15,000 కోట్ల రూపాయలతోటి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు.
వచ్చే 2 ఏళ్లలో 10 లక్షల హెక్టార్లలో ఔషధ పంటల సాగు అభివృద్ధి కోసం 4,000 కోట్ల ప్రోత్సాహాన్ని అందించనున్నారు. సో ఈ పాయింట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంత రైతులు, మహిళల జీవనోపాధికి 500 కోట్ల రూపాయలతోటి తేనెటీగల పెంపకం మరియు మార్కెటింగ్ను ప్రోత్సహించడం. దీనివల్ల 2 లక్షల మందికి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక టాప్ టు టోటల్. టాప్ అంటే టీ అంటే టొమాటో, అలాగే ఓ అంటే ఆనియన్స్, పి అంటే పొటాటో. ఇప్పటి వరకు ఈ టమాటో, ఆనియన్ అలాగే పొటాటో రవాణా మరియు నిల్వల కోసం ఇస్తున్నటువంటి 50% రాయితీ ఏదైతే ఉందో, ఇకపై అన్ని కూరగాయలకు ఈ రాయితీని విస్తరిస్తారు. దీనికోసం 500 కోట్ల రూపాయలతోటి ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఆహార ధాన్యాల కొరతను అధిగమించేందుకు తెచ్చినటువంటి నిత్యావసరాల వస్తువుల చట్టం. ఈ చట్టాన్ని సవరిస్తూ నిల్వలు, ఎగుమతుల మీద ఉన్నటువంటి పరిమితులు తొలగించారు. ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ని తొలగించారు. రైతు తన పంటను ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేందుకు వీలుగా వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని సంస్కరిస్తూ కేంద్రీకృత చట్టం తేవాలని నిర్ణయం. రైతులకు పంట వేసే ముందే దాని ధరకు భరోసా ఇచ్చేలా చట్టబద్ధమైన భద్రత కల్పించే విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తారు. దీనివలన రైతులకు మార్కెటింగ్ కష్టాలనేవి తప్పుతాయి. ఒక రైతు పంట వేసే ముందే దాని యొక్క ధర తెలియడమే కాక ఆ ధరకి భరోసా ఇచ్చేటటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇక 4th పార్ట్లో గ్రోత్కు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. బొగ్గు గనుల్లోకి ప్రైవేట్ రంగానికి ఆహ్వానం. టన్నుకి ఇంత అనే ప్రస్తుత పద్ధతి కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానాన్ని తీసుకుని వస్తారు. అలాగే 50 బ్లాకులను తక్షణం బిడ్డింగ్కి పెడతారు. త్రవ్వినటువంటి బొగ్గును బయటికి తీసుకురావడానికి అవసరమయ్యే మౌలిక వసతులపై 50,000 కోట్ల పెట్టుబడి నిధిని ఏర్పాటు చేస్తారు. సో బొగ్గు గనుల్లో మౌలిక వసతుల కోసం పెట్టబోయేటువంటి పెట్టుబడి నిధి 50,000 కోట్లు. ప్రస్తుతం ఉన్నటువంటి విధానం కాకుండా ఎవరైనా బిడ్ దాఖలు చేసుకోవచ్చు కోల్ బ్లాక్ కోసం. అలాగే ఆ కోల్ బ్లాకులను మార్కెట్లో విక్రయించే వీలు కూడా కల్పించనున్నారు. బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సాహకాలు కూడా కల్పిస్తారు. కోల్ ఇండియా ద్వారా 2023-24 కల్లా 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ పాయింట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బొగ్గు గనుల నుంచి రైల్వే సైడర్స్ వరకు యంత్రాల ద్వారా బొగ్గు సరఫరా చేయడానికి 18,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. సో ఇది కూడా మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశమే, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవి ఇంతవరకు బొగ్గు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఖనిజ రంగంలో ఖనిజాల యొక్క అన్వేషణ, త్రవ్వకం, ఉత్పత్తి అన్నీ కూడా ఒకరే చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. బహిరంగ పారదర్శక వేలం ప్రక్రియ ద్వారా 500 మైనింగ్ బ్లాకులని అప్పగిస్తారు. సామాజిక మౌలిక వసతుల కల్పనలో ప్రైవేట్ రంగాన్ని ఆకర్షించడానికి 8,100 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ని ఏర్పాటు చేస్తారు. ఈ వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే ఏమిటి? విజిఎఫ్. ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ప్రైవేట్ రంగాన్ని ఆకర్షించడానికి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక గ్రాంట్. ఈ గ్రాంట్నే వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటారు. ఇది గ్రాంట్ మాత్రమే, లోన్ కాదు. అల్యూమినియం పరిశ్రమ పెట్టడానికి వచ్చే వారికి బాక్సైట్ మరియు బొగ్గు గనులను కూడా అప్పగించే వెసులుబాటు కల్పించనున్నారు. సో దాని ద్వారా ఏమవుతుంది? వాళ్లే వారికి కావాల్సినటువంటి విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే అవకాశం, తద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి క్యాప్టివ్, నాన్ క్యాప్టివ్ తేడాను రద్దు చేస్తూ మైనింగ్ లీజును సులభతరం చేయడం. రక్షణ వ్యవస్థలో స్వావలంబన కోసం మేక్ ఇన్ ఇండియా. రక్షణ వ్యవస్థ తయారీలో ఉన్నటువంటి ఎఫ్డిఐ లిమిట్ను ఆటోమేటిక్ రూట్ ద్వారా 49% నుండి 74%కి పెంచారు. సో ఈ పాయింట్ అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రస్తుతం భారతదేశం అనేది తన యొక్క గగనతలాన్ని 60% మాత్రమే ఉపయోగించుకుంటుంది విమానాల కోసం. మరింత విస్తృతంగా వాడుకోవడానికి, తద్వారా 1,000 కోట్ల రూపాయల ఆదాయ సృష్టిని కల్పించవచ్చు అని ఆలోచన చేస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మరొక 6 ఎయిర్పోర్టుల అభివృద్ధి. సో ఇప్పటికే 6 ఎయిర్పోర్టుల అభివృద్ధి కోసం ప్రైవేటు భాగస్వామ్యాలని ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడు మరొక 6 ఎయిర్పోర్టుల అభివృద్ధి కోసం ప్రైవేటు భాగస్వామ్యంతో కలవబోతున్నారు. సో మొత్తం 12 విమానాశ్రయాల్లోకి 13,000 కోట్ల పెట్టుబడిని అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. విమానాల నిర్వహణ, మరమ్మత్తు, ఓవరాలింగ్, ఎంఆర్ఓ అంటారు. మెయింటెనెన్స్, రిపేర్, అలాగే ఓవరాలింగ్. సో వీటి యొక్క హబ్గా భారతదేశాన్ని మార్చి వచ్చే 3 ఏళ్లలో 2,000 కోట్లకు ఎదిగేలా చేయడం. కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరిస్తారు. ఏవైతే యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి డిస్కమ్స్, ఈ డిస్కమ్స్ అన్నిటినీ ప్రైవేటీకరిస్తారు. ఇక స్పేస్ విషయానికి వస్తే అంతరిక్షంలో ఇస్రోతో పాటు ప్రైవేట్ రంగానికి కూడా అవకాశం కల్పిస్తారు. అంటే ఈ ప్రైవేట్ రంగం వాళ్ళు ఇస్రో ఫెసిలిటీస్ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే స్పేస్ ట్రావెల్కి
అవకాశం కల్పిస్తారు. వైద్య ఆహార రంగాల కోసం అణురంగ ఉపయోగం. పీపీపీ విధానంలో రీసెర్చ్ రియాక్టర్ ఏర్పాటు. మెడికల్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ మెడికల్ ఐసోటోప్స్ని తయారు చేయడానికి, అలాగే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని ఇంకా బెటర్గా ప్రిజర్వ్ చేయడానికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ కోసం ఈ అణురంగాన్ని ఉపయోగించుకుంటారు. ఇక ఫిఫ్త్ పార్ట్ వచ్చి గవర్నమెంట్ రిఫార్మ్స్ లేదా గవర్నెన్స్కి సంబంధించినటువంటి అంశాలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 40,000 కోట్ల రూపాయలని అందించనున్నారు. ఇది బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి 61,000 కోట్లకు అదనంగా ఉంటుంది. దీని ద్వారా 300 కోట్ల పని దినాలని అదనంగా అందించనున్నారు. ప్రజారోగ్యానికి నిధుల వాటా పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 2 to 2.5% మాత్రమే, జీడిపిలో 2% నుంచి 2.5% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనిని 5%కి పెంచాలి అనేది లక్ష్యం. అన్ని ఆసుపత్రుల్లో అంటువ్యాధులకు ప్రత్యేక కేంద్రాలను, తాలూకా స్థాయి వరకు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలలను, గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయనున్నారు. ఇక విద్యకు సంబంధించి పిఎం ఈ విద్య, దీనిని డిజిటల్ ఆన్లైన్ విద్య కోసం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ప్రత్యేక ఛానల్ ఉంటుంది. పాఠశాల విద్యలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష అనే యాప్ను ఆల్రెడీ డెవలప్ చేశారు. దాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. డిసెంబర్ నాటికి నేషనల్ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే 2025 సంవత్సరం కల్లా 5వ తరగతికి సంబంధించినటువంటి ఈ లెర్నింగ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ లెవెల్స్ని ప్రతి విద్యార్థి సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా లిటరసీ న్యూమరసీ అనే విషయాలు పూర్తి 100% అనేది సాధిస్తాము. మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశారు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులలో మానసిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దానికోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే మనోదర్పణ్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దానికి తగినట్లుగా కొత్త కరికులం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రాల రుణ పరిమితి జీడిపిలో 3%గా ఉండేది, దాన్ని ఇప్పుడు 5%గా పెంచుతున్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు 4.28 లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. అయితే ఇందుకోసం రాష్ట్రాలు 1 నేషన్ 1 రేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సరఫరా, పట్టణ స్థానిక సంస్థల ఆదాయం ఇలాంటి 4 అంశాల్లో సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. 3% నుంచి 3.5% పొందడానికి షరతులు ఏమీ ఉండవు. డైరెక్ట్గా 3.5% వరకు రుణ పరిమితి అనేది ఉంటుంది. అయితే ఈ 3.5% నుంచి 4.5% వరకు రుణ పరిమితి పెంపు కావాలి అంటే అది 4 విడతలుగా చేస్తారు. అది కూడా సంస్కరణలు ఎలా అమలు చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కనీసం 3 సంస్కరణలు కనుక విజయవంతంగా అమలు చేస్తే మిగిలినటువంటి 0.5% పరిమితి కూడా లభిస్తుంది ఆ రాష్ట్రాలకు. కోవిడ్-19 వల్ల నష్టపోయి రుణాలు చెల్లించకపోతే దివాలా స్మృతి కింద ఏడాది పాటు మినహాయింపు కల్పించారు. ఈ ఐబీసీ అంటారు, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్. ఇది 2016 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ₹1,00,000 చెల్లించని పక్షంలో దివాలా స్మృతి కింద చర్యలు ఉండేవి. అంతకుముందు ఆ పరిమితిని ₹1,00,00,000 పెంచారు. దీనికి సంబంధించినటువంటి ఐబీసీలో ఉన్నటువంటి సెక్షన్ 240A కింద విధి విధానాలను త్వరలో ప్రకటిస్తారు. నూతన పబ్లిక్ సెక్టార్ విధానంలో భాగంగా వ్యూహాత్మకం కాని రంగాలలోని పిఎస్యులను ప్రైవేటీకరిస్తారు. వ్యూహాత్మక రంగాల్లో కూడా 4కి పరిమితం చేసి మిగిలినన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తారు. ఇక సమరైజ్ చేసుకుంటే ఆత్మనిర్భర్ భారత్ ఓవరాల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ కింద పార్ట్ 1లో 5,94,550 కోట్లు. పార్ట్ 1 అంటే ఏం చెప్పుకున్నాం, ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్. అలాగే పార్ట్ 2 వచ్చి వలస కార్మికులు మైగ్రెంట్స్కి అలాగే ఫార్మర్స్కి సంబంధించి 3,10,000 కోట్లు. ఇక పార్ట్ 3 అగ్రికల్చర్కి సంబంధించి 1,50,000 కోట్లు. పార్ట్ 4 and 5 గ్రోత్ అలాగే గవర్నెన్స్కి సంబంధించి 48,100 కోట్లు. ఇవి మొత్తం కలుపుకుంటే 11,02,650 కోట్లు. మార్చి 27వ తారీఖు ప్రారంభించినటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1.7 లక్షలు, దానికి పైన చేసినటువంటి ఖర్చులు కూడా కలుపుకుంటే 1,92,800 కోట్లు. దీంతోపాటు ఆర్బీఐ తీసుకున్నటువంటి మానిటరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి 8,01,603 కోట్లు. మొత్తంగా చూస్తే 20,97,053 కోట్లు. ఈ 11 లక్షల ప్యాకేజ్ చూసాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఏమేమి చేశారో చూసాం. ఇక ఆర్బీఐ మెజర్స్ ఏమేమి తీసుకుందో చూద్దాం. చూడండి, మార్చి 27న మనకి ఆర్బీఐ అనేది రెపో కట్స్ ఇచ్చింది. ఈ రెపో రేట్ని 5.15% నుంచి 4.4%కి మార్చింది. రివర్స్ రెపో రేట్ని 4.9 నుంచి 4%కి చేంజ్ చేసింది.
ఈ రెపో కట్స్ ద్వారా 1,00,000 కోట్లని, అలాగే సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉందో 4% ఉండేది అంతకుముందు, దాన్ని 3%గా మార్చింది, 1% కట్ ఇచ్చింది. సో ఈ రేట్ కట్ ద్వారా 1.37 లక్షల కోట్లని అందుబాటులో ఈ లిక్విడిటీని అందుబాటులో ఉంచింది. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ అంటే బ్యాంక్స్ ఓవర్ నైట్ తీసుకునేటువంటి బారోయింగ్స్. సో దీన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా 1.37 లక్షల కోట్లని అందుబాటులోకి తెచ్చింది. మొత్తం మీద 3.74 లక్షల కోట్లు. ఇవి కాకుండా టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, ఈ 50,000 కోట్ల వర్త్ ఉన్నటువంటివి ఎన్బిఎఫ్సిస్కి, మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్కి అందుబాటులో ఉండేలా చూసింది. దాంతోపాటుగా స్పెషల్ రీఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ ఒక 50,000 కోట్లని నాబార్డ్, సిడ్బి అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్కి అందుబాటులో ఉంచేలా చూసింది. మొత్తం మీద 3.2% ఆఫ్ జీడిపి ఇంజెక్టెడ్ ఇన్ టు ద ఎకానమీ. సో ఇవి ఆర్బీఐ మెజర్స్. సో ఇదండి టోటల్గా ఆత్మనిర్భర్ గురించినటువంటి అంశాలు. సో మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.